ఏమయ్యా వచ్చినవా? రాకపోతే నన్ను ఎవడన్నా తీసుకుపోయి అమ్ముకుంటాడు అనుకుంటున్నావా వదినే? నిన్నమ్ముకుంటే వానికేమొత్తది గాని ఎవరినైనా చూసుకున్నావా? బయట బంగారాజు చూసిన వదినే. నేను అడిగింది బంగారాజు గురించో ఇంట్లో బూజు గురించో కాదు, పిల్ల గురించి. అచ్చిపోయేటోళ్ళను రోజు చూస్తాను గాని ఎవ్వరు నచ్చుతలేరు వదినే. వాళ్ళు నీకు నచ్చుతలేరా లేకుంటే నువ్వే వాళ్ళకు నచ్చుతలేవా? నాకు నచ్చిన వాళ్ళకు నేను నచ్చుతలేను, నేను నచ్చిన వాళ్ళకు నాకు నచ్చుతలేరు. నువ్వెంతకని చూసుకుంటుంటావులే. మీ అన్న అసలు నిమ్మకి నీరెత్తనట్టున్నాడు. మధ్యలో నన్నటవేందే? నా ప్రయత్నం నేను చేస్తానా? అట్టుకుంటానా? అట్టిగుండకుంటే ఏం చేస్తాను? అన్నవై ఉండి కనీసం తమ్ముడి సంబంధం అన్నదేవా? సంబంధం తెచ్చినట్టే సత్తలు దొరికే సంబంధం తెచ్చినట్టు అనుకుంటున్నావానే? దానికి ఒక పెద్ద కథ ఉంటది తెలుసా? కథనా? ఏం కథనే అన్న? బాలనాగమ్మ కథనా? బాలనాగమ్మ కథనా? అట్లా కాదురా, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చెయ్యాలే. నీకు చీకటైతే అక్షరాలే కనబడాయి, నువ్వు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేస్తావా? ఏదో ఓడి చేసి మరిదికి మంచి పిల్లని చూచేయి. ముందు మీ అమ్మ బాబు నానాలే వదినే. ఎందుకయ్యా? మా వాళ్ళు ఏం చేసిళ్ళు? మా వాళ్ళని అంటవేంది? నీకు ఇంకో చెల్లెనిత్తే ఏమైంది? ఆడపిల్లని కంటే నేను ఆమెను చేసుకుంటున్నాను కదా. నా గొంతు కోసిన జాలదానయ్య, ఇంకా నా చెల్ల గొంతు కూడా పోయాలా ఏంది? తాటి బెల్లం తక్కైన రొట్టె, తాటి బెల్లం తక్కైన రొట్టె, ఇట్లా పోయి అట్లనే దేవకి నా జానకి, ఇట్లా పోయి అట్లనే దేవకి నా జానకి, తాటి బెల్లం తక్కైన రొట్టె. ఇంకా పాట భలే ఫేమస్ అయిందిగా, తాటి బెల్లం తక్క. ఏమిరా రోడ్డు మీద ఏం చేస్తారు? పనేం లేదు కాబట్టి ఫోన్లో పాటలు వింటానవే. ఫోన్లో పాటలు వినుడు, పక్కింట్లో మాట వినుడు, ఇదేనారా నీ పని? ఇంకేం లేదా? ఇంకేముంటదన్నా? నీకైతే ఏం లేదు గాని నాకైతే మస్తున్నాయిరా. ఏమున్నాయన్నా? అరే పెళ్లి కోసం మంచి పిల్లను పట్టాలరా. ఇంటికి పోయి ఎత్తుకుతే ఎందరో దొరుకుతారు, పోయి పట్టుకోపో. నేను పట్టేది పిల్లులను కాదురా, పిల్లను. నా మనసుకు నచ్చే అమ్మాయి కావాలి. అన్న మనసుకు మనం దొరుకుతుంది కానీ మగ దొరుకుతుందా చెప్పు? దొరకడు కష్టమే. ఎందుకు దొరకదురా? మా దొరుకుతుంది. దొండకాయ కూర అయినా తిని దొరకబడతా. ఏం దొరికిందన్నా? 2 రూపాయల పిల్లలా? కాదురా, పెళ్లి కోసం పిల్ల. అబ్బా ఏమున్నదిరా పిల్ల, చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి. అంత మంచిగా ఉన్నది, మన ముఖాలను చేసుకుంటుందారా? మన ముఖాలను అంటానవేంద్రా? నా ముఖాన్ని వేసుకోదా? కష్టమే. అయినా గంత మంచి పోరున్నదంటే పక్క ఈమెను అలా బావని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు బాగున్నట్టు నీకెట్ట తెలుసురా? గంట మంచి పోరికి ఇంట్లో బట్టలు లేకున్నా బావైతే ఉంటాడే. నాకెందుకు ఉండనిపిస్తుంది. ఆమెకు బావున్నా బామారుతున్నా ఆమెను ఖచ్చితంగా నేనే చేసుకుంటారా.
ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలరా. తెలుసుకున్నంత అన్న ఆమె వివరాలు కనుక్కున్నాడు వైన్ షాప్ ఎక్కడుందో తెలుసుకున్నంత ఈజీ. మంచిది, మరి కలిసి కనుక్కుందాంరా. సరే అన్న మరి. అరే నీకు బతకాలని లేదారా? బతకాలని లేదే బండి మీద పోతున్నారా? నీ బతికేందో గాని మమ్మల్ని బతకనిచ్చేటట్లేవు గారా. నేనేం చేసినా మిమ్మల్ని మీ బట్టలు ఏమన్నా గుంజుకున్నానా? ఏమిరో మేమరే అంటే నువ్వరే అంటాను. రా అన్నప్పుడు రానక పోనన్నారా? ఏమిరో మా ఊరికొచ్చి మమ్మల్ని రా అంటానవేంద్రా? మీ ఊరేందిరా? వేరేటోళ్ళ ఊరికి పోయినా మిమ్మల్ని రానే అంట. నాకు తిక్క లేపుతానవురా. నాకు తిక్క రేగితే బండికున్న దండ నీ మెడల పడుతుంది. నువ్వు బండి వినబోయేటోనివి చక్కగా ఒక మా మీదికెళ్ళవనిస్తానవేందిరా? మీ మీదికెళ్ళి నేనెందుకు పోతారా? మీరే నా ముందడికెళ్ళి పోతారు. నీ మీదికెళ్ళి మేమెందుకు పోతాం రా? మరి మీ మీదికెళ్ళి నేనెందుకు పోతారా? నాకు ఇక్కడ పని లేదా? మీ పని గురించి మాకేమెరకరా? అయినా ఎదురుగా స్టోనివి గట్టుంచి పోవాలి గాని మా మీదికెళ్ళి పోతావా? నేను మీ మీదికెళ్ళి పోలేదు. హైండిల్ అదుపు తప్పింది, బండి దారి తప్పింది. అదుపు తప్పింది హైండిలే కాదు, నేను ఎవరు సూతం. బండి కొంచెం మెల్లగా. ఇప్పుడు నీ నోరు అదుపు తప్పుతుంది, జాగ్రత్త రోయ్. రో అన్నావంటే రోకల్ బండలు ఎరుగుతాయి రోయ్. రోయ్ మర్యాద ఓడగొట్టుకోకుర్రీ, మంచిగుండా చెప్తానా? నేను చిన్నప్పుడే బల్పాలు ఓడగొట్టుకున్నా. మర్యాద ఉంటేంది పోతేంద్రా? నువ్వు నా ఊరికొచ్చి నా వెనుకే బగ్గ మాట్లాడతానవేంద్రా? ఏ ఊర్రా నీది? బగ్గ మాట్లాడతాను. నీ ఊరైతే కాతీరా, జరుగు, నేను పోవాలి. నిన్ను గిరగిర దింపి గిరిని విన పడేసరాక నిన్ను పంపించేదే లేదురా. నాకు కిక్ బాక్సింగ్ వచ్చు, నాతోటి పెట్టుకోకు. నీకు బాక్సింగ్ అత్తేంది, పాయకాని అత్తేంది, నాకేం ప్రాబ్లం లేదు. అరే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో నీ గొంతులుండా గొట్టం కొరుకుతా ఏమంటారా? నా గొంతు కొల్లొట్టేమన్నా పులుగం పొక్క అనుకుంటున్నావు కొరికటందుకు? కళ్ళు చూపిస్తా. ఇన్ను చూస్తుంటే నాకొక సామెత గుర్తుకొస్తాందిరా. అరే పోషమ్మ తల్లికి పొట్టేలు బలిచ్చేటప్పుడు పొట్టేలు కూడా ఈ లెక్క నాలుక అని మర్రెత్తేవిరా. అంటే ఈడు బలైతాడు, నేను బలిచ్చేటోడిని. ఏమంటావురా? బచ్చగానివి నీతోటి నాకు పోలికనారా? చెంపవినికెళ్ళి దరితే చెన్నై బీచ్ పడాలరా. బీచ్ నీళ్ళల్లో పడి తిమింగలం లెక్క గిల 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 కొట్టుకోవాలి. ఏమనుకుంటానవరు? తిమింగలం అంటే ఆహా తిమింగలం అని ఒప్పుకున్నాడు అనుకుంటున్నావారా? అట్లా మాట వరుసకు నువ్వు అట్టయితావని అన్నా. నువ్వు తిమింగలం ఏంటిరా? నువ్వు బుడ్డ వరకవురా. చెల్ దొబ్బేయ్ దొబ్బేయ్. రుసాల మీద గుద్దుతే రుసాలు కక్కుతావురా. నువ్వు గుద్దుతే నుడుసులు కక్కుడేంద్రా? 6 నెలల కింద నాగుమ్మ కాటెత్తే అప్పుడే నుడుసులు కక్కినా మళ్ళా కొత్తగా ఏందిరా? అరే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడతావు.
సైలెన్సర్ తీసి చంపిండనుకో సప్పడగా పోవాలి. అరే ఈడున్న టైం అంతా వేస్ట్ చేస్తాన్రా దొబ్బే. అరే దీని గురించి పోరా. మూడు చెడగొట్టకు, మళ్ళా మూడులోకి రావన్నంటే అంత మూడు లేదురా లేదురా. అన్నా ఈయన తుల్లలు ఎందుకన్నా, వెళ్ళబోతే పోవప్పా, ఈయన సంగతి రా చూసుకుందాం. అరే నిన్ను ఇప్పుడు ఇడిచిపెడతానా, ఇంకో తాప నాకు కనబడ్డామనుకో నీ కార్యం బొగ్గుల మీద కాల్చుకొని కారం ఉప్పు నిమ్మకాయ విండి కాల్చుకొని తింటా. ఏమనుకుంటానవో చల్. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు దొరకపోరా, అప్పుడు నిన్ను దోసకాయ కోసినట్టు కోసి పాడేస్తా. ఏమనుకుంటున్నావో? మీ తమ్మునికి పెళ్ళి అయ్యేది ఎప్పుడు, నాకు యారాలు వచ్చేది ఎప్పుడు, దానికి నాకు లొల్లి అయ్యేది ఎప్పుడు? నాకు అర్థం కాదు కానీ మా తమ్మునికి పెళ్ళి అయితే లేని బాధపడుతున్నావా, లొల్లి అయితే లేని బాధపడుతున్నావా? మీరు దేనికి బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు మరిది మమ్మల్ని లూకుండే పెట్టి నువ్వు బాధపడు మొదలు పెట్టవా ఏంది? లేదు వదినే, నేను పిల్లని చూసుకున్నా. ఏం పిల్లను? కోడి పిల్లనా మేక పిల్లనా? అట్లాంటానేంది వదినే, పెళ్ళికి పిల్లని చూసుకున్నా. అబ్బా ఎంత మంచి మాట చెప్పినావు. అరే తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమేనారా? అవునన్నా, నేను నీకెందుకు అబద్ధం చెప్తానే, నేను నిజంగానే పిల్లని చూసుకున్నా. ఇంటికి తీసుకెళ్తే అయిపోగా. ఏయ్ పెళ్లి కాక ముందుకి ఎట్లా తీసుకొస్తాడు? పెళ్లి కావద్దా? అవుగానే నిజమే కదా. ఆనందంలా సుందరపడ్డ చెవుల్లా చక్కెర పోసినంత తీయటి మాట మాట్లాడినావు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి నేను గాలం పట్టుకుంటా, నువ్వు వల పట్టుకో, ఇద్దరం కలిసి చేపలు పట్టుకుందాం. మరి లేకుంటే ఏందన్న, నేను పిల్లని చూసినా మీరు చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి చెప్పు? సప్పడగా ఉండు కాదు, పిల్లింటికి ఎప్పుడు పోవాలని పరుగులు పెట్టాలి. ఎగిరిత పెట్టమన్నది ఇప్పుడు కాదు, ఆగు తర్వాత. ఇప్పుడు ఎట్లా పోతావు? ఆమె ఇల్లు తెలుసుకోవాలి, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళని అడగాల్సినవి మస్తు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఎగిరిత పడతాను? ఓ వదిని, మీరేం తెలుసుకున్నాడు అవసరం లేదు, మొత్తం నేనే తెలుసుకున్నా. మనం రేపు పోయి మాట్లాడుడే గంటే. అబ్బా మరిది హుషారు పిట్ట కన్నా హుషారున్నావు కదా. రేపే పోదాం మరి, తయారుండు. చూడయ్యా మీ తమ్ముడు ఎట్లా సిగ్గుపడతాడు. ఇదే సిగ్గు అనక రేపు ఆ పిల్ల ముందు పడ్డాడు అనుకో, 100 జన్మలు ఎత్తినా రేపు ఆ పిల్ల మీ తమ్ముడు పెళ్ళి చేసుకోదు. అమ్మో, మన పెళ్లి సూపుల కన్నా గిద్ద మంచిగా అడిగాలిగా నేను. నీకు ఆ తయారోడే ఎక్కువ. అయినా గాముచ్చట ఎందుకు గాని, నువ్వేంది ఇప్పుడు కొత్త బట్టలు వేసినావు? పెళ్లి సూపులకు కొత్త బట్టలు కాకుంటే పిచ్చపోని బట్టలు వేసుకుని రమ్మంటావా? పంది పులితోలు కప్పుకున్నంత మాత్రాన పులిలాగా మారుతుందా ఏంది? ఏమన్నా అసలు నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాదే మంచిత్తి. అవును, మీ తమ్ముడు పెళ్లి చూపులని నీకు యాదున్నదా లేదా? ఎందుకు యాది ఉండదే, చెప్పింది ఆడు కదా. మరి చెప్తే కనబడతలేడు, ఏడున్నాడు? కొత్త బట్టలు తొడుక్కొని బయట కొంగలెక్క నిలబడ్డాడే. ఇంట్లో చూస్తే ఎడ కనబడతాడు, అడుగు బయటకు. కటిటేట్ చూస్తానే పులి అక్కడన్నది, గడు చూడు.
తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తనన్నా తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తనన్నా తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. అయినా నువ్వెప్పుడు వచ్చినావయ్యా బయటికి? ఎప్పుడో ఎండెళ్ళ ముందుకు వచ్చిన, ఇప్పుడు ఎండ వెళ్ళింది, నాకు చెవిటి వెళ్ళింది. సరే గాని పెళ్లి చూపులకు లేట్ అవుతుంది, తొందర పోదాం పారి. సరే అన్న, పోదాం పారి. ఈడెవర్రో శుభమని పెళ్లి చూపులో పోతాంటే ఆగండి అంటాడు. నేను రాకుండా పెళ్లి చూపులో పోతున్నా, నేను కూడా తాగురి. అగ్గో నువ్వెందుకురా పిలువని పేరంటానికి గోరెంటాకు వచ్చినట్టు నువ్వు మా మధ్యలో ఎందుకురా? అన్న నేనుంటే నీకు మస్తు ధైర్యం ఉంటది, పోదాంపా. ధైర్యం వస్తుందో దయం వస్తుందో నీ అవ్వ మొత్తం ఆ దేవునికే తెలుసు. పోదాం పారా. అరే పోదాం, అద్దరు పెట్టుకో. వదినే పిల్లవాళ్ళ ఇల్లు ఇదే, రారి. ఇల్లు మంచిగానే ఉన్నది అని పిల్లని ఇస్తారో ఇయ్యరో మరిదికి. ఎవలేం పుల్ల పెట్టకుంటే పిల్లని కాదు దాని చెల్లెను కూడా ఇస్తారు. ఏంది? అదే అదే ఈ ఇల్లునైనా ఇస్తారు, అది అంటానా కయారా? వచ్చిండ్రా, రాండ్రి కూర్చుండ్రి, కూర్చోండి. జల్దీ వచ్చిండ్రు కదా. సరే మరి బయట చెట్టుకున్నాం అనుకొని తర్వాత వస్తాం. ఈయనెవరు? అది ఇడు మా దోస్తుగాడే, ఈయనకి నోటి తూల ఎక్కువ, మీరేం పట్టించుకోకూరమ్మా. వీనికి నోటి తూలు ఉన్నట్టు లేదు, పెయంత దూలు ఉన్నది. ఆగుండ్రి, పిల్లని పిలిపిస్తాం. ఏడికి పోయింది? దుకాన్లకా? ఏమో పిలిపిస్తానంటాళ్ళు. లోపలనే ఉన్నది, మీ ముంగడికి పిలిపిస్తామని అంటున్నా. ఇంతకు మీరెవరవా? వీళ్ళ మా అన్న మా వదినే చిన్నప్పటితోని నన్ను పెంచిరు. అవును, వీళ్ళు పెంచకుంటే మా అన్న చిన్ననే ఉండేటోడు. ఇగో అమ్మాయి తల్లి తండ్రి వీళ్ళే. మరి పిల్లలు కూడా విలువుర్రి. అమ్మాయి రవలే, ఇట్లా అమ్మా. అమ్మాయి ఏంది మెల్లంగా నడుతుంది? కొంపదీసి మొఖాలు ఏమన్నా కొట్టుకపోయిందా? అదే అమ్మా, కాలు గిట్లా దెబ్బ తాకిందా అంటానా, అంతే. మేమే మెల్లగా నడుచుకుంటూ రమ్మని చెప్పినాం, దెబ్బేం దాకలేదు. ఏమయ్యా, అమ్మాయి మంచిగానే ఉంది, వెళ్ళి ఖాయం చేద్దాం. అవును బాబు, ఇంతకు మా అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చే కదా అందరిని తీసుకొచ్చిన. అవుగాని
మా మరిది నచ్చిండా మీకు? నచ్చే కదా మీ అందరిని ఇక్కడ కూర్చుండబెట్టినాము. మరి కట్నం గురించి ఏమన్నా మాట్లాడదామా? కట్నమా? మా ఓని కట్నం ఇవ్వలేదు, మేము తీసుకోవద్దు, అది మా ఆచారం. మేము కూడా కట్నం ఇయ్యము. ఒకవేళ మీరు కట్నం అడిగితే మెడబట్టి బయటికి నూకటోళ్ళం. మాకు పిల్లాడు నచ్చిండు, ఖరాబైన ఇంజనాల లెక్క దగదగ మెరుస్తాండు. అయితే ఇంకేంది మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? పెట్టుకుందాం గాని మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. మనిషి అన్నాక ఆచారం, ఇల్లు అన్నాక ఆచారం ఉంటాయి. మనిషికి అన్ని పద్ధతులు ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనకెందుకు? అంత మీరే మాట్లాడతారేంది? మరి పిల్ల నోరిప్పదా? ఎందుకు ఇప్పది? మరి ఆచారాల గురించి చెప్పే. అవును, మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఉన్నాయని మీ అమ్మాయి చెప్పింది కదా, మళ్ళీ నువ్వెందుకు చెప్తాను? చెప్పకుంటే నీకు నాకు పెళ్లి జరగదు కాబట్టి. ఎందుకు జరగది? మేము చెప్పిన పనులు చేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. మా మనవరాలే కాదు, మేము కూడా చెప్పిన పనులు చేసి మెప్పిస్తేనే నీకు పిల్లనిస్తాం. అగ్గో, రూల్స్ మేము పెట్టాలా గాని మీరు మాకు పెడతారేంటి? సరే అవేంటో చెప్పురి, చేద్దా. ముందు నేను అడుగుతా, అక్కడ చెట్టు కనబడుతుందా? నేను ఆకుకూరలు బాగా తింటా, నా కళ్ళు మంచి కనబడతాయి. కొంపదీసి చెట్టు ఎక్కి రావన్నా ఏంటి? చెట్టెక్కుడు కాదు, ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్క పెట్టి మాకు చెప్పు. ఆకులు లెక్క పెట్టుడా? ఇంకా నయ్యం, అందులో పడిపోయి వేరు లెక్క పెట్టమని లేదు, ఆవు లెక్క పెట్టాడు. అయితే అందరు కలిసి ఇంటికి పోండి. మేమంతా వచ్చింది పోయేటందుకా? మరి పోకుంటే మా నాన్నమ్మ చెప్పింది చెయ్యూరి. ఎవడన్నా చెట్టాకులు లెక్క పెడతారా? కావన్నంటే కొమ్మలు లెక్క పెడతా. కొమ్మలా? ఇగో కొమ్మలు కోతులు లెక్క పెడతాయి గాని నువ్వైతే ఆకులు లెక్క పెట్టు. ఏంది, చెట్టు మీద కోతి కూడా ఉన్నదా? చెట్టు మీద కోతులు కాక కోడి పిల్లలు ఉంటాయా? నువ్వు లెక్క పెడతావా? మా మనవరాళ్ళు లోపలికి పంపన్నా. ఇంకా పెళ్ళే కాలే, లోపలికి ఎట్లా పంపిస్తాం? అది మంచి పద్ధతి కాదు. నేను దోలేది కూడా మీ ఇంట్లో కాదు, మా ఇంట్లోకే. సరే నేను లెక్క పెడతా. ఒకవేళ ఆకులు కింద రాలితేట్టా? రాలితే ఏమున్నది, చెట్టు దిగి అవి జేబులు వేసుకొని మళ్ళీ లెక్క పెట్టు. సరే. ఇగో ఈ ఆకులు తీసుకో, ఇవే కింద పడ్డాయి. కింద పడ్డాయి కాదు, నీ బుర్రలేనున్నాయి చెప్పు. 30,96,4,300 ఉన్నాయి. నిజమే చెప్పినవి. ఒక్కొక్కటి లెక్క పెట్టాక నిజం చెప్పబోతే ఇంకేం చేస్తా? అన్నా, నీ చేతి నాకు ఇంత పడది. ఆ చెట్టు మీద కోతి ఉన్నదిరా, అది కొరికిందిరా. కొరికింది కానీ నువ్వైతే గెలిచినావన్నా. గెలిచిందో అని అంటారు కదా, దానికి నాకు మీకు ఎట్లా తెలుసు? నాకు కూడా తెలియదు. నువ్వు ఎన్ని చెప్పినా నమ్మేదాన్ని, నువ్వు ఎన్ని చెప్పినా నమ్మేదాన్ని. ఏ పిల్లగా, ఇప్పటిదాకా మా అవ్వవంత అయిపోయింది, ఇక ఇప్పుడు నా అవంతు. మీ వంతు అనుకుంటా మా ఊరు అంత చూస్తారా ఏంది? మాకు ఈ పెళ్ళొద్దు. ఏ ఊకో అన్న, గీ ఒక్కటి చేస్తే అయిపోయా. ఏం చెప్తారో చెప్పురి, చిట్కల చేస్తా.
పోయేసి ఆ సూత్తోటి మావ నాలుగును పొడుచుకోమంటారు ఏంటి? వాళ్ళకు రాని ఆలోచన నువ్వెందుకు ఇస్తానవరా? సపడి కూకో సపడి కూకో. ఈ దారంలా సూది పెట్టాలి గంతే. ఓ గంతేనా? నేను మస్తు పెట్టిన ఇది. ఇక పెట్టినా తీసుకో. ఓ నీ ఆగానికి అగ్గేదలుగా మేం పెట్టమన్నది దారంలో సూది పెట్టమన్నాం, సూదిలో దారం పెట్టమనిలే. ఏమన్నా దారంలో సూది పెడతారా? సూదిలో దారం పెడతారు గాని ఎవ్వరు పెట్టరు గాని నువ్వు పెట్టాలే. పెడితేనే పిల్లనిస్తాం, లేకుంటే నీకు చల్లటి నీళ్ళు ఇచ్చి పంపిస్తాం. ఇగో పెట్టినా. శబ్బాష్ అల్లుడు, అల్లుడు మస్తు హుషారున్నాడు. హుషారంటే హుషారు, మావోని పుట్ట వేడట్టున్నాయి. చెప్పు, నీకోసం ఇంకేం చేయన్నావు? నా కోసం ఇంకేం చేసుడు వద్దు. అమ్మయ్యా, ఇంకా పెళ్లి ఖాయమేనా? ఇంకొక్కరున్నారు, వాళ్ళు సుధ ఒప్పుకుంటే అప్పుడు ఖాయమే. రమ్మను రమ్మను, ఏం కావన్నా చేస్తా, పిలిపి. బావా బావా I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase. మా మరదల్ని చూడటానికి వచ్చింది నువ్వేనారా? అరే ఈ పెళ్లి నాకు జరగదురా. ఎందుకని గట్లంట? ఏమైంది? అరే ఇంటికి మనం ఒకసారి దమ్ముకిచ్చినాం, గుర్తున్నారా? కొత్త పాల్సరి విని అత్తంటే దండ తీసి మెడలేస్తా, చిన్న చేట్ల గిలగిల కొట్టుకోవాలంటేదా అడిగినేరా. ఓరి నాకు దక్కనీయడు దక్కనీయడు దక్కనీయడు. ఇగో ఈయనే మా బావ ఒప్పుకుంటే మన పెళ్ళి అయినట్టే. ఇంకో ఒప్పుకుంటాడు? మా ఊరికి చేసిన మీ బావకు నచ్చది ఒప్పుకోడు. ఎందుకు నచ్చది? మేము మా ఆచారాన్ని అపవిత్రం చేసుకోం. మీకు నచ్చితే ఉండరు, లేకపోతే వెళ్ళిపోండి. అదో గట్లాంటివేంది? ఏందమ్మా మీ బావ అట్లా మాట్లాడతా నోరు మాట్లాడతలేవు? మా బావ ఏదంటే కదే, మా బావ మాట నా మాట. అన్నా ఏదైనా సరే నేను గెలిచి పెళ్లి ఖాయం చేసుకుంటా, దేనికైనా సిద్ధమే. అయితే నీకు నాకు యుద్ధమే. కొబ్బరికాయ తెచ్చిండంటే తాగమంటాడో ఏమో. ఇగో దీని పొట్టుది గంతే. గంతేనా? మా మరిది నిమిషాలు తీస్తాడు. ఎంతసేపట్లది అన్న చెప్పు. ఇనుపరాడేది? ఎక్కడా ఎక్కడా ఎక్కడా?
నువ్వు పొట్టు తీసేది రాడుతోటి కాదు, నీ నోటితోటి. పుట్టుదేమని చెప్పి మాని పుట్టురాలు కొడతారు ఏంది? ఏంది రవాలి వాళ్ళు గట్ల మాట్లాడుతారు? ఏయ్ మా బావనంటే మంచిగా ఉండదు. మా బావ మనసు గాయమైంది అనుకో మీ గుండు మాయమైతుంది. అయితే ఇటు నోటితోటి అయితే నోటితోటి తీస్తా. అబ్బో పందెం నోడిపోతా. నా పండ్లు ఇరిగినా మంచిదే, 5,000 కోటి పెట్టించుకుంటా. కానీ నిన్నైతే చేసుకుంటా. ఇక గెలిచినాం కదా, ఇక పెళ్లి ఖాయం చేయరి. ఏంది ఖాయం చేసేది? ఇప్పుడే కదా మొదలైంది. ఇంకేం చేయాలి? తప్పుతుందా? చెప్పురి, ఏం చేయాలో చెప్పురి. ఇక దీని తోలు తీసి దీన్ని కళ్ళల్లో విడుకోవాలి. ఏంది తోలు తీసి కళ్ళలో ఎండుకోవాలా? కళ్ళు కాటికి పోతాయి, నాకు నచ్చది. నువ్వు చేయకుంటే నాకు కూడా నచ్చది. అబ్బా ఈ ఒక్కటద్దాని మీ బావ చెప్పరాదు ప్లీజ్. నేను చెప్పా, మా బావకు నచ్చకుంటే నాకు నచ్చది. అన్న వచ్చినప్పుడు సంది బావా బావా అంటాను, అని మీదనే పడుతుంది. నాకు తేడా. అరే నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఏమైంది? పిండుకుంటావా? ఇంటికి పోయి పండుకుంటావా? పిండుకుంటా గాని నువ్వు మీ బావని విండు ఆపేయి. ఇగో పిండుకో. నువ్వు నాకు కావాలని చెప్తానురా. పోయి పోయి నీకు ఎదురు వాళ్ళ నా రోజు. కానీ కానీ మీరు అలా ఆడతారంటే పానం అందుకే. మట్ట 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 DJ Ami, DJ Ami, DJ Yakinto, Yakinto, ఈ టైంలో మీ తమ్మునికి నాగిన్ డాన్స్ అవసరమా? అది కింద పడి బాగా కొట్టుకుంటాండే, డాన్స్ కాదు. పిల్లగాడు ఎన్ని ఎట్లా గెలిచేటట్టున్నాడు. నాకైతే నచ్చింది. గాయాలని మా మరిది చేసి ఇప్పుడు ఖాయం అంటాలా? ఆ పిల్లేంది పెళ్లి సూపులలో కూడా వాళ్ళ బావనే పట్టుకుంటుంది. నాకు మంచిగా అనిపించలేదు. మాకు అద్దీ సంబంధం. మేము పెళ్లి సూపులకు వచ్చినట్టు లేదు, బావ మరదల్లో సరసంలోనికి వచ్చినట్టుంది. మాటలు మంచిగా రాని. మేము వరుసకే బావ మరదలం, కానీ మాకు చిన్నప్పటి నుంచి ఉన్న చనువిది. మేము పేరుకే బావ మరదలని పిలుచుకుంటాం. ఎన్నడూ ఆ దృష్టి మాకు లేదు. మా బంధం మా వాళ్ళకి తప్ప అనిపించలేదు, మీకు అనిపించిందా? నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన, కానీ మేమెప్పుడు మీలాంటి తప్పుడు దృష్టితో ఆలోచించలేదు. సరే మా అన్న ఏదో తెలియకన్నాడు, నేను మీకు నచ్చితే సంబంధం ఖాయం చేయాలి. చెప్పినాం కదా మా అందరికి నువ్వు నచ్చినావని, ఇక పెళ్లి ఖాయమైనట్టే. అయితే నా మీనొట్టు ఇక మన పెళ్లి ఆగదు. చూసిన వారా, నా పెళ్లి నేనే ఖాయం చేసుకున్నా, నీ మీద నేనే గెలిచిండ్రా.
నీ ముఖం గెలిచినవరా? ఎట్లా గెలిచినావు? మాకు పెళ్లి జరుగుతుంది కదా. కానీ నా మరదలు నాతోటి ఉండేటట్టున్నది కదా. అట్లా ఎందుకు ఉంటుందిరా? మధ్యలో నీకు ఫోన్ వచ్చాడు నాకు మంచిదైంది. మీ మరదలు నన్ను చేసుకుంటానని నాకు మాట ఇచ్చిందిరా. ఆఖరికి ఆ ఫోనే నన్ను కాపాడింది. ఆ ఫోనే నీ కుంప ముంచింది. నువ్వు చేసుకునేది నా మేన మరదలిరా. అది నన్ను ఇడవదు. నేను దాని భావ. ఇప్పుడే చెప్తీవి కాదురా ఈ చేతులతో పెంచిన ఆ జుట్టుతోటి చూడలేదని అని అంటా అనుకున్నావా? మేము అట్లనే ఉంటామని చెప్దాం అనుకున్నాం. మధ్యలోనే ఫోన్ వచ్చింది. నేను అటు పోయినా ఇటు ఖాయమా నీకు మోసమా? మిగిలినదా అరే పెళ్ళైతుందని ఒట్టేసుకున్నగారా నువ్వు నన్ను ఉత్తమ మోసం చేసినావు గారా. నేను పట్టేది పిల్లను కాదురా, పిల్లను అని చెప్పి అద్దాలు పెట్టుకొని నా మనసుకు నచ్చే అమ్మాయి అద్దాలు పెట్టుకుని చెప్పి నాకు మనసుకు నచ్చే నాకు మనసుకు నచ్చే అమ్మాయి కావాలి. ఆడ కూర్చుంటది గేట్లకెళ్ళి ఇంకో ఇట్లకెళ్ళి ఇంకో ఇట్లా చూపెడు గేట్ సప్పుడు అయ్యి ఇంకో ఇట్లా చూసి తొగ్గు చూపుతాడు. చైర్ పట్టుకో ఇద్దరు ఎక్కిస్తారా? పెళ్లికి వచ్చినా ఎవరా కూర్చుంటారు? పెళ్లికి భాస్కర్ చూడిగా ఈ షార్ట్ ఉందా సాయి అన్నా మరి లేకుంటే పిల్లని చూసినా చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి చెప్పు?